హాయ్ అండి. నేను మీ హర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇదైతే దీపావళి ముందు రోజు నేను దీపావళికని స్వీట్ చేశాననమాట. అదే గులాబ్ జామ్ అనమాట. ఆ వీడియో అయితే నేను మీకు అప్లోడ్ చేయలేదు. పెడదాం అనుకున్నాను. ఇంకా వీడియోలతో అది అయిపోయింది. ఇంకా ఉంది కదా అని చెప్పేసి ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ గులాబ్ జామ్ రెసిపీ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను. ఒకసారి చూడండి. ఇది బ్రీఫ్గా అయితే పెడుతున్నాను. నేను ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ పాకం అయితే పెట్టేసి పక్కన పెట్టేశానండి. అంటే చాలా లేత పాకం, మరీ లేతగా కూడా కాడు కూడా కాదండి. లైట్గా పాకం వచ్చింది అన్నప్పుడు చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనం. నేనైతే ఒక ప్యాకెట్కి 1/2 kg పంచదార వేసాను అనమాట. ఇప్పుడు దీన్ని నేను పాలతో కలుపుకుంటున్నానండి. పాలతో కలపడం ఎందువల్ల ఏంటంటే మనకి చాలా స్మూతీగా జ్యూసీగా వస్తాయన్నమాట. వాటర్తో కన్నా పాలతో ట్రై చేయండి మీరు ఎప్పుడైనా సరే ట్రై చేసేటప్పుడు గులాబ్ జామ్ని. నేను ఇక్కడ అయితే ఆవు పాలు తీసుకున్నానండి. ప్యాకెట్ పాలు అయితే కాదు, మామూలుగా డైరెక్ట్గా ఆవు పాలు అనమాట. ఇవి డైరీ పాలు కాదు. మా ఇంటి దగ్గర పాలు వేస్తారనమాట. అక్కడ పాలు అయితే తీసుకున్నాను. ఆ రోజైతే పాలు ఉన్నాయి, అందుకని చెప్పేసి ఆవు పాలు అయితే వేస్తున్నాను నేను ఇక్కడ. ఏవైనా సరే మిల్క్ అండి. మిల్క్తో కనుక మనం చేసుకుంటే గులాబ్ జాములు కొద్దిగా స్మూతీగా వస్తాయన్నమాట. అందుకని చెప్తున్నాను నేను మీకు. అది పిండి చూసారు కదా, కలిపేసాను అనమాట. కొద్దిగా పాలు వేసుకుంటూ కలిపేసాను. మరీ గట్టిగా చపాతీ ముద్దలాగా అయితే కలపకూడదండి ఎప్పుడు గులాబ్ జామ్ ప్యాకెట్ని అయితే. ఇంకో చూసారు కదా, ఎయిర్ బబుల్స్లో వచ్చాయి చూసారు కదా. ఎప్పుడు కూడా గులాబ్ జామ్ ప్యాకెట్ అదే పిండిని మనం ఇలాగే కలుపుకోవాలండి. ఎయిర్ బబుల్స్ వచ్చేటట్టుగా మనం కలుపుకోవాలి. కలుపుకున్న వెంటనే మనం ఉండలు అయితే చేసేసుకోవాలండి. ఎప్పుడు కూడా గులాబ్ జామ్ని పిండిని మనం కలుపుకున్న తర్వాత పక్కన ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు పెట్టకూడదండి. వెంటనే మనం ఉండ అయితే చేసేసుకోవాలి. ఉండలు చేసేసుకొని గులాబ్ జామ్ అయితే చేసేసుకోవాలండి. అది ఆరింది అని అంటే టేస్ట్లో తేడా కూడా వస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, మనం ఏ సైజ్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో అంత ముద్ద అయితే తీసుకోవాలి. అంత ముద్ద తీసుకొని మనం ఒకసారి చేత్తో ఇలాగా ప్రెస్ చేయాలండి. ఉండలు ఏమీ లేకుండా ఉండేటట్టుగా ప్రెస్ చేసుకొని ఇలా చాలా గట్టిగా అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఉండల్ని ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండలన్నింటినీ కూడా చేసేసుకోవాలండి. ఇంకా చూసారు కదా, ఉండలు లేకుండా ఏ విధంగా అయితే చూస్తున్నానో ఆ విధంగా ఒకసారి చూసుకొని తర్వాత ఇదిగో చూసారు ఎంత గట్టిగా ప్రెస్ చేస్తున్నానో ఆ విధంగా అనుకుంటే మనకు అస్సలు చాలా బాగుంటాయండి. చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసుకున్న వెంటనే నేను ఒక 5-6 చేసుకున్నానండి. చేసుకున్న వెంటనే పొయ్యి మీద స్టవ్ మీద కళాయి పెట్టేసాను అనమాట. కళాయి పెట్టేసి చెప్పాను కదండి మీకు ట్రిక్ కూడా, నేను ఆల్రెడీ గులాబ్ జామ్ చేసేటప్పుడు ఏ విధంగా చేస్తే గులాబ్ జాములు అనేవి పొంగుతాయి అనేది కూడా నేను మీకు చెప్పాను. మళ్ళీ చెప్తున్నానండి. ఎప్పుడు కూడా మనం గులాబ్ జామ్ని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మినిమం సిమ్లో కూడా పెట్టుకొని చేసుకోకూడదండి. అది ఏ విధంగా చేసుకోవాలనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. మనం స్టవ్ వెలిగించిన తర్వాత ఆయిల్ పోసుకుంటాం కదా, ఆయిల్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ కాదు సిమ్లోనే పెట్టుకోవాలి. సిమ్లోని లైట్గా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఈ గులాబ్ జాములు అనేవి అందులో వేసుకోవాలండి. ఇదిగో చూసారా, అప్పుడు ఏంటనంటే మీకు ఆ విధంగా చెప్పాను. ఇక్కడ ఏంటంటే నాకు తెలుసు కాబట్టి, అంచనా తెలుసు కాబట్టి ఆ సమయంలో వేస్తాను అనమాట. నేను ఇంకా స్టవ్ అయితే కట్టేస్తానండి, ఆఫ్ చేసేస్తాను నేను. ఇంకా చూసారు కదా వెంటనే ఎలా బబుల్స్లా వస్తాయో. నేనేంటంటే ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసిన ఒక నిమిషం కూడా అవ్వలేదండి. అవ్వకముందే నేను వేసేసుకున్నాను అనమాట. వేసుకుంటే మనకి ఈ విధంగా పొంగుతాయండి, చాలా బాగా పొంగుతాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అవి పొంగేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ సిమ్లో మాత్రమే పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని బాగా అలాగా వేగైతే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత, నేను ఎప్పుడు కూడా బ్లాక్ కలర్ పూర్తిగా బ్లాక్ వచ్చేంత వరకు నేను ఉంచనండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుతాను అనమాట. ఇదిగో చూసారు కదా, పాకంలో అయితే వేసేసుకున్నాను.
పైన అయితే బాదం పప్పుతో అయితే గార్నిష్ చేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. చాలా సాఫ్ట్గా కూడా వచ్చినాయండి. మీకు చూస్తేనే తెలిసిపోతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే ఇంకా ఇంట్లో కొద్దిగా మేగడ ఉందండి. ఇంతకుముందు నేను ఆల్రెడీ మేగడ తీసానమాట. నేను పాలు అయితే డైలీ తీసుకోనండి. వీక్లీ వన్స్ లేదా ట్వైస్ తీసుకుంటానమాట. ఒకసారి తీసుకున్నాను కానీ నాకు మేగడ చేయడం అవ్వలేదనమాట. చేద్దాం కదా అని అనుకునేసరికి పింక్ కలర్లో వచ్చేసి కొద్దిగా మేగడ పాడైపోయిందని వదిలేసాను. ఇప్పుడు బాక్స్ చూపించాను చూసారు కదా, ఆ బాక్స్ నుండి అయితే మేగడ అయితే నేను కలెక్ట్ చేశాను అనమాట. చేసినప్పుడు నేను ఎప్పుడు చేయలేదనమాట. అందుకే మీకు పూర్తిగా అయితే నేను వీడియో పెట్టలేదు. నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది మధ్యలోనే బ్రీఫ్గా మీకు చూపిస్తున్నాను. మేగడ వేసానండి. వేసిన తర్వాత అంటే నేను అనుకున్నాను ఇలాంటి పెద్ద పాత్రలోనే వేసి చేయాలేమో అనుకున్నాను. కానీ మేగడ అందులో వేసి మజ్జిగ చిలుగుతాం కదా, అంతే ఇలాగా స్టిచ్ చేశాను అనమాట. స్టిచ్ చేస్తే అది చాలా బాగా వచ్చింది. తర్వాత ఏమో యూట్యూబ్లోనే చూశాను ఏ విధంగా చేయాలనేది. చూసి కూలింగ్ వాటర్ వేసానండి. కూలింగ్ వాటర్ వేయగానే మొత్తం అంతా కూడా దగ్గరికి వచ్చేసి వెంటనే నాకు వెన్నలా వచ్చేసింది అనమాట. మళ్ళీ ఒకటికి రెండు ఇది వెన్న కాదనుకోని మళ్ళీ డౌట్ ఫీల్ అయ్యాను. అవి మళ్ళీ చూస్తే అది వెన్నలాగా వచ్చిందనమాట. దీన్ని అయితే అంతటినీ తీసుకొని నేను ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. అందులో వెన్న అయితే వేసుకున్నానండి. వేసుకొని సిమ్లో పెట్టుకొని మరిగించాను. చాలా బాగా అయిందనమాట. నాకు తెలియకపోవడం వల్ల కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయిందనమాట నెయ్యి. ఇలాగా నెయ్యి రెడీ అయిన తర్వాత దీన్ని నేను అంతటినీ కూడా ఒక గ్లాస్ జార్లో అయితే తీసుకొని స్టోర్ చేసుకున్నానండి. ఫస్ట్ టైం చేశానమాట. ఇక్కడ నుంచి కూడా కొద్దిగా కలెక్ట్ చేసి ఎలా చేయాలనేది అయితే నాకు ఇంకా తెలిసిపోయిందనమాట. ఏదైనా ఒక 2 సార్లు చేస్తేనే కదండి ఎవరికైనా వచ్చేది. అంతే మనకు కూడానా. మీ సైడ్ వర్షాలు అవి అయితే తగ్గాయండి. ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్లో అయితే వర్షాలు అయితే ఏమీ లేవండి. ఈరోజు అయితే మాత్రం అస్సలు లేదు. నిన్నైతే కొద్దిగా పడింది కానీ ఈరోజైతే మార్నింగ్ నుంచి అయితే ఎండ అయితే వచ్చిందండి. వర్షం అయితే అసలు లేదనమాట. ఇదిగోని చూసారు కదా, నెయ్యి అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత నేను సీసాలో వేసుకొని స్టోర్ చేసుకున్నాను. మన ఛానల్ కనుక చూడడం ఇదే ఫస్ట్ టైం కనుక అయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.